హల్లెలూయా! అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు నా హృదయాల్లో ఉంచాడు. నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు చెప్పమని. అందుకనే ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన యొక్క మాట అంటే ఆయనకు లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. చాలాసార్లు ఈ యొక్క విశ్వాస పోరాటంలో మనం ఏం చేస్తామంటే మనకు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే సమయం రాకమునుపు మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు మిమ్మల్ని తగిన సమయమును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట అన్నిటిని తగ్గించుకొని ఉంటామో తగిన సమయం వస్తుంది. అందుకే తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే ఆయన దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకొని ఉంటాడు. కాబట్టి దేవుడు ఆయన అత్యధికంగా దీవిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే, ఒకవేళ మీరు ఆశీర్వదించబడుతున్నారా, అయితే మీరు దేవుని ఎదుట తగ్గించుకున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. గమనించండి, నీ సమయం రాలేదు, ఇప్పటి వరకు నా సమయం రాలేదని బాధపడుతున్నావేమో. తప్పకుండా నీ సమయం రాబోతుంది. దేవుడు నేను హెచ్చించబోతున్నాడు, దేవుడు నేను దీవించబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నేను మార్చబోతున్నాడు. దేవుడు ఎలాంటి పాత్రనైనా సరే దేవుడు మార్చగలడు. దేవునికి ఆ శక్తి, దేవునికి ఆ సామర్థ్యం ఉంది. ఈ ఉదయకాలం నువ్వు ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చింపబోతున్నాడు. ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. జస్ట్ నమ్ము. ఒకవేళ నువ్వు ఆ ప్రాసెస్లో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.